బాగా అవుతాయి, నార్మల్గా ఉంటావు. నేను డాక్టర్స్ అన్నీ చెప్పాను, అందరూ జాగ్రత్త చూసుకున్నారు. నిన్ను బాగానే చూసుకున్నారా? జరిగింది దురదృష్టంగా. ధైర్యంగా ఉంది, ధైర్యం అవసరం. ఏం ప్రమాదమే లేదు. చిన్న చిన్నవన్నీ ఏం చేయాలి చేస్తారు. బాగయ్యే వరకు నేను సమీక్ష చేస్తాను. ఇవన్నీ ఇంటికి పంపిస్తాను. సరేనా? వెరీ గుడ్. ఇంకా ఎట్లున్నావు? బాగుంది సార్. వేరుగా ఉంటాను. మీకు కావాల్సినవి అదన్నీ నేను చేపిస్తాను. ఎంతైనా ఖర్చు పెడతాం. నువ్వేం భయపడదు, ఏం కాదు. బాగున్నావు. ఈ ధైర్యం పెట్టుకో. నువ్వు ఒకటేసారి ఆలోచించు. నువ్వు రికవర్ అవుతున్నావు అంతే, రోజులు అంతే. మళ్ళీ మామూలుగా నువ్వు బయట తిరిగి మళ్ళీ నువ్వు పని చేసుకుంటావు. చెప్పి ధైర్యంగా ధైర్యంగా బాగున్నావా? ధైర్యంగా ఉండు. మేము అన్నీ చూసుకుంటాం. ధైర్యంగా ఉండు. ఏం కాదు నీకు. కొన్ని ఇబ్బంది అన్నీ చేస్తారు. ధైర్యంగా అన్నీ చూసుకుంటా. నేను ధైర్యంగా పని లాక్కుని పని చేస్తాను. అంతా బాగా చూస్తున్నారు ఇక్కడ? బాగా చూస్తున్నారు. ఏం ప్రాబ్లమ్స్ ఓకే, ధైర్యంగా. క్లాసెస్ కూడా సెక్రటరీ క్లాస్ చదివాను చేస్తాను. బట్ ఈ గ్రాఫిక్ చేసి కన్స్ట్రక్ట్ చేసే అవకాశం ఉందంటారు. ఫేషియల్ స్ట్రక్చర్ 5 మెంబర్స్ ఎక్కువ అయింది. 17%, 50+57%. The only thing you should consider is that patients. 100% high in the 100% in the clavicle fracture. సార్ మీరు ఫస్ట్ మాట్లాడారు కదా? ఫస్ట్ మాట్లాడాను. చక్కగా ఉంది, కానీ అదే ఏర్పడ్డాడు. మాట్లాడాను, బాగున్నాడు. చంద్రశేఖర్ సార్ చంద్రశేఖర్ అదే చాలా వరకు ఇది ఇది పర్లేదు. 24% ఏం కాదు, బాగానే ఉంది. రికవర్ అవుతున్నాడు. అవుతాడు. కొద్దిగా బ్లాస్ట్లో వచ్చినటువంటి ఈ పెంకులు అవి వస్తాయి కదా, అవి అక్కడక్కడ ఇదైనాయి. దాన్ని తీసేసి ప్లాస్టిక్ సర్జరీ చేస్తారు. నార్మల్ వచ్చేస్తుంది. మీరమ్మా థర్డ్ ఎల్కోట్ అమ్మా బాగానే ఉన్నాడమ్మా. 10% బాగున్నాడు. చూశాను 10% హై ఇంజరీ ఉంది మాట్లాడాడు. ఇది ఎస్కోట కదమ్మా? ఎస్కోట నియోజకవర్గం మాట్లాడాడు. బాగానే ఉన్నాడు. ఆయనే చెప్పాడు, రాజవాకలో ఉన్నాను నేను, కాపురం అనేది ఎస్కోట నాదని చెప్పాడు. ధైర్యంగా ఖరాబ్ చేయండి అది, దానివల్ల అధైర్యపడిపోతారు. అట్లా కాకుండా మీరు వేరేప్పుడు ధైర్యంగా ఉండండి. వాళ్ళకు కూడా ధైర్యం చెప్పండి. అదే ఇప్పుడు కావాల్సి తొందరగా రికవర్ అవుతారు. బాగా సీరియస్గా ఇంజనీరింగ్కి అందరికీ ఒక 50 లక్షలు ఆర్థిక సహాయం చేస్తాం. మామూలుగా దెబ్బతినకు ఒక 25 లక్షలు ఇస్తాం. వీళ్ళందరికీ ఒక 50 లక్షలు డబ్బులు ఇస్తాం. మీరు ధైర్యంగా ఉండండి. మీరేమో అధైర్యపడదు. అంతా ట్రీట్మెంట్ ఎంతైనా ఖర్చు పెడతాం. నేను అందుకే వచ్చాను. నిన్నటి నుంచి మానిటర్ చేస్తున్నాను. జరగకూడదు, జరిగింది, అది మన చేతల్లో లేదు. కానీ ఇప్పుడు ఏం చేయాలో నేను చేసి చూపిస్తాను. సరేనా?